హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజైతే ఒక చిన్ని వ్లాగ్ చూసేద్దాం పదండి. ఎప్పట్లాగే ఈ వ్లాగ్ మీకు మోటివేటివ్గా ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందండి, అదేనండి డిష్ వాషరు. సో దీన్ని కొనాలని 2 years నుంచి అనుకుంటూనే ఉన్నా, ఇప్పటికి కుదిరిందనమాట. దాన్ని కొని కూడా 1 month అయింది, కానీ ఇంతవరకు దానికి కనెక్షన్ ఇప్పించలేదు. సో దీని గురించి కంప్లీట్గా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో మన ఇంట్లో ఒక తాబేలు ఉంది అని చెప్పి ఒక వ్లాగ్లో చూపించాను కదా, ఆ ఒకటే ఉన్నిందండి. ఇంకొకటి మళ్ళీ దానికి తోడుగా ఇంకొకటి తీసుకొచ్చి వేశాను. నాకు ఏదైనా ఒక్కటే ఉంటే అస్సలు నచ్చదు, జతగా ఉంటే చూడముచ్చటగా ఉంటుంది కదా. అందుకే ఇంకొక తాబేలు కూడా తీసుకొచ్చి వేశాను. ఇది తెచ్చి కూడా 4-5 months అయిపోతుందండి. వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటా మర్చిపోతున్నాను. ఇంకా ఒక దాని పేరు అయితే రాము, ఇంకొక దాని పేరు అయితే సీత అని పెట్టాను. మా పిల్లలు ఏం చేశారో తెలుసా, సీత అనే పేరుని సిరిగా, రాము అనే పేరు రెమోగా మార్చేశారనమాట. అవి కూడా సీతారాము అంటే పలకవు, రెమో అంటే మాత్రం, రెమో సిరి అంటే మాత్రం బాగా వచ్చి చూస్తాయి అన్నమాట. ఇంకా లవ్ బర్డ్స్ కూడా తెచ్చానని చెప్పి చూపించాను కదా, ఆ లవ్ బర్డ్స్ని అయితే ఎప్పుడో వదిలేసానండి. ఆ వ్లాగ్లోనే చాలామంది కామెంట్స్ పెట్టినారనమాట, చిలకలు పెంచకండి, ఇంట్లో పెంచకూడదు అని చెప్పి చాలామంది పెట్టినారు. సో నేను ఒక 15-20 daysకి నేను మళ్ళీ వాటిని వదిలేసాను అనమాట. వదిలేసానంటే మేడపైకి తీసుకెళ్ళి వదిలేసాను అనమాట. స్టార్టింగ్లో వీటిని పట్టుకోవడానికే చాలా భయం వేసేది, ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇదైతే సెకండ్ టైం తెచ్చిందనమాట. దీని పేరు సిరి. చాలా చిన్నదిగా ఉన్నిందండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ తెచ్చిన దానికన్నా ఇదే పెద్దదైపోయినదనమాట. పొద్దున్న టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి అని చెప్పి ముందు రోజు నైటే ఆలోచించేసుకుంటాను. వాటికి కావాల్సినవి ఏమైనా నానబెట్టాల్సి ఉంటే నానబెట్టేటివి, ఇంకా ఏమైనా ఆకుకూరలు అయితే ఒలిచి పెట్టేసుకుంటాను. ఈ చిక్కుడుగాయలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవైతే ముందు రోజు నైటే ఒలిచి పెట్టేసుకుంటాను అనమాట. ఇలా చేయడం వల్ల చాలా వరకు టైం సేవింగ్ అవుతుందండి. ఎక్కడ ఇలా పెట్టిన పాలో టీయో పొంగిపోతాయి అని చెప్పి పక్కనే ఉంటాము, అయినా సరే మన కళ్ళు గప్పి పొంగిపోతాయి. ఇలాంటప్పుడు వచ్చే కోపము, ఎంత కోపం వస్తుందో అసలు. కోపం పాలు పొంగినందుకో టీ పొంగిపోయినందుకో కాదు, మళ్ళీ గ్యాస్ తుడుచుకోవాలి కదా, ఆల్రెడీ వీడియో షూట్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా పని అయిపోతుంది కదా అని కోపం వస్తుంది అనమాట. ఈ ఏబిసిడి జ్యూస్ అయితే మా వేదాకి నిత్యకు అనమాట. నేను కూడా తాగుతాను, కానీ పరగడపని తాగను, దాని తర్వాత నాకు నచ్చినప్పుడు తాగుతాను అనమాట. ఈ క్లాత్ బ్యాగ్ అయితే ఇలా జ్యూసులు తాగే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నాకైతే ఇది చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. చూస్తున్నారు కదా, పల్ప్ మాత్రమే దీంట్లో ఉండిపోతుంది, జ్యూస్ అంతా కూడా మనకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. జస్ట్ దీన్ని మనం వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇండెక్స్ వ్యాలీ నుండి నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. అసలు ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయో. బిర్యానీ పాట్, ఇంకా ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను అనమాట. వీళ్ళ ప్రోడక్ట్స్ అసలు ఎంత నచ్చుతాయంటే నాకు చాలా నచ్చుతాయండి. అంత క్వాలిటీ, అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక్కసారి మనం మనీ పెట్టి కొనుక్కున్నామంటే ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను వీటిలో కుక్ చేసిన తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నాను. మళ్ళీ ఇలా అన్బాక్సింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ అన్బాక్సింగ్ లాగా చూపెడుతున్నాను అనమాట. సో ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే బిర్యానీ పాట్. ఎంత బాగుందో తెలుసా అండి. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక్కసారి మనం డబ్బులు పెట్టి కొనేసుకున్నామంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా. ఇంకా ఇది గ్యాస్ కూడా మనకి సేవ్ అవుతుందండి, ఎందుకంటే ఇవి వెయిట్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి హీట్ ఎక్కాయంటే మన వంట కూడా త్వరగా అయిపోతుంది. అల్యూమినియం కానీ ఇంకా ఈ నాన్ స్టిక్ కానీ వీటిల్లో వండుకొని తినడం అంత మంచిది కాదండి. కుదిరినంత వరకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేకుంటే ఐరన్ పాత్రలు, మట్టి పాత్రలు వీటిల్లో వండుకోవడం చాలా మంచిది. ఈ బిర్యానీ పాట్కి పైన ఇలా లిడ్ కూడా వస్తుందండి. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. బిర్యానీ పాట్ చూసారు కదా ఎంత బాగుందో. దీని సైజ్ వచ్చేసరికి 4.5 liters అండి. మినిమం ఒక 6 to 7 members వరకు కుక్ చేసుకోవచ్చు. అంటే మనం బిర్యానీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఇందులో ఏదైనా వండుకోవచ్చు అనమాట. అంటే ఈ బిర్యానీ పాట్లోనే మనకి 3 లీటర్స్ది కూడా ఉందన్నమాట. మన ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ క్వాంటిటీ చేయాలి అంటే ఈ 4.5 లీటర్స్ది తీసుకోవచ్చు. మన ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు అంటే 3 లీటర్స్ది కూడా తీసుకోవచ్చు. నేను వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నచ్చితే
పర్చేస్ చేసుకోండి. ఇంకా శాంతి వి అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా ఇంకొకటి ఈ 3 లీటర్స్ది ప్రెషర్ కుక్కర్ కూడా తీసుకున్నాను. ఈ కుక్కర్ కూడా ట్రైప్లే అండి, అంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కొన్ని కుక్కర్స్ కింద శాండ్విచ్ బాటమ్ ఉంటాయి కదా, అంటే స్టెయిన్లెస్ స్టీలే ఉంటాయి కానీ శాండ్విచ్ బాటమ్ ఉంటాయి. అవేంటంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట. కానీ ఇవి ట్రైప్లే కాబట్టి అసలు మనం వండుకునేటప్పుడు అస్సలు మాడిపోవండి. ఇంకా చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి బిన్న కూడా హీట్ ఎక్కుతాయి, మనం చేసే వంట కూడా బిన్నగా అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఇదైతే 100% టాక్సిన్ ఫ్రీ అండి. వీళ్ళ దగ్గర అయితే ఐరన్ ప్యాను, ఇంకా కాస్ట్ ఐరన్, ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే ఈ ఇడ్లీ మేకర్ ఒకటి చాలా నచ్చేసిందండి. ఇదైతే నేను మల్టీపర్పస్గా వాడేస్తున్నాను అనమాట. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా శాంతి వి అనే కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అసలు మిస్ చేసుకోవద్దు. సో నైట్ ఈ శనగలు నానబెట్టానండి. ఈ శనగలతో ఒక చిన్న మసాలా వేసి పూరీకి కర్రీలాగా చేసుకుంటాం అన్నమాట. బాగుంటుందండి. నార్మల్గా మనం చన్నా మసాలా, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేస్ట్ చేస్తాం కదా, దీనికి అవన్నీ ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇడ్లీ కాదు కానీ దోశకు బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది, పూరికి కూడా బాగుంటుంది. నాకైతే రైస్లో కూడా చాలా ఇష్టం. కొద్దిగా చెక్క, లవంగం, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి కొన్ని నీళ్ళు వేసి ఒక 4 విజిల్ పెట్టేసామంటే మంచిగా ఉడికిపోతుందండి. ఇంకా నేను చెప్పాను కదా ఈ ఇడ్లీ పాత్ర కూడా నాకు చాలా నచ్చింది అని చెప్పి. సో నేను ఈ ఇడ్లీ పాత్రలో ఎప్పుడైనా ఇడ్లీ పెడితే కూడా చాలామంది దీని లింక్స్ అడుగుతూ ఉంటారు. దీని లింక్ కూడా షేర్ చేస్తాను చూడండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. దీనికి ఇలా మనకి ఇడ్లీ ప్లేట్స్ ఇచ్చింటారనమాట. ఇలా హోల్స్ ఉంటాయి కాబట్టి ఇడ్లీ కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇంకా స్టీల్ కూడా పల్చగా అలా ఏం లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. కొంచెం పల్చగా ఉన్నట్టువైతే త్వరగా నెరిజీలిపోతాయి, కానీ ఇవాళ ఏం కాదండి, చాలా గట్టిగా ఉన్నాయి. సో నేనైతే దీన్ని ఇడ్లీ పాత్రలాగా వాడేస్తాను, ఇంకా దీన్ని బాండ్లీలాగా మనం కడాయిలాగా వాడతాం కదా అలా కూడా వాడేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇవైతే మనకి డోక్లా ప్లేట్స్, కానీ నేను దీన్ని ఎలా వాడతానో తెలుసా, దీంట్లోనే మనం తట్టే ఇడ్లీ లాగా, అంటే ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా అలా అందులో పెట్టే ఇడ్లీలు ఇలా తట్టే ఇడ్లీ లాగా పెట్టేస్తాను అనమాట. ఇదైతే స్టీమర్ ప్లేట్ అండి. మోమోస్ కానీ లేకుంటే మనం ఇడియాపం ఇలా చేసుకుంటాం కదా వాటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ స్టీమర్ ప్లేట్లో పెట్టేసి మనం వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకోవచ్చు. దీన్ని నేను మల్టీపర్పస్గా ఎలా వాడుతున్నానో ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను చూడండి. ఇంకా నేనైతే పూరీ పిండి కలపాలి కదా, దానికని సపరేట్గా ఇంకొక గిన్నె తీసుకోకుండా దీంట్లోనే పిండి మొత్తం కలిపేశాను. ఇంకా దీంట్లోనే కొన్ని నీళ్లు వేసి కోడిగుడ్లు మనం ఇలా కింద పెట్టేస్తామంటే, మీరు ఇడ్లీ ఉడికిచ్చేటప్పుడు కూడానండి కోడిగుడ్లు ఇలా కింద పెట్టేసి పైన ఇడ్లీలు పెట్టారనుకోండి, ఇడ్లీ ఉడికేలోపు మన కోడిగుడ్లు కూడా ఉడికిపోతాయి అనమాట, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇదే విధంగానే చేస్తూ ఉంటాను, చాలాసార్లు వ్లాగ్స్లో కూడా చూపించాను కదా. ఇంకా ఇలా ఒక డోక్లా ప్లేట్ పెట్టేశాను అనమాట. ఇంకా దీంట్లో మనము మన ఇష్టం అండి, మనం ఏ వెజిటేబుల్స్ అయినా సరే కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆలూ ఫ్రై చేద్దామని చెప్పి మధ్యాహ్నం లంచ్కి, ఇంకా స్వీట్ పొటాటో అయితే పిల్లల స్నాక్స్కి, ఇంకా శనగకాయ పప్పులు నానబెట్టాను కదా ఇది కూడా సలాడ్ లాగా చేద్దామని చెప్పి జస్ట్ ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఇవన్నీ చూపిస్తున్నానండి. ఇంకా ముల్లంగడ్డ సాంబార్ చేయడానికి ముల్లంగిని కూడా ఇలా కట్ చేసేసాను అనమాట. ఇంకా క్యారెట్ అయితే బ్రౌనీకి మిన్నీకి రైస్లో కలిపి పెట్టేస్తాను అందుకని. ఇంకా టమాటోస్ అయితే టమాటో రసం చేయడానికి. సో ఇలా మనం మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు ఈ శనగలు కుక్కర్లో పెట్టాను కదా ఇవి కూడా ఉడికిపోయాయండి. నేను దీనికి 4 విజిల్స్ అని చెప్పాను కదా, నేను 4 విజిల్స్ పెట్టలేదండి, 2 విజిల్సే పెట్టాను అనమాట. నార్మల్గా నేను వాడే కుక్కర్లో ఎన్ని విజిల్స్ పెడతానో ఆ లెక్కన చెప్పేశాను, కానీ ఇది ట్రైప్లే కాబట్టి మనం అన్ని విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఈ శనగల గ్రేవీకి అయితే ఒక చిన్న మసాలా గ్రైండ్ చేసుకోవాలండి. కొన్ని తెల్లగడ్డలు, అల్లం కొద్దిగా, ఇంకా ఉల్లిపాయ 1, టమాటోలు అయితే ఒక మీడియం సైజ్వి 3 తీసుకున్నాను అనమాట.
ఇంకా ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటోలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోనే మనం కొద్దిగా పసుపు, ధనియా పౌడరు, ఇంకా చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. ఇంకా ఇందులోనే మనము ఉడికిచ్చి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఇవి కూడా కొన్ని వేసుకోవాలన్నమాట. గ్రేవీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్లోనే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇంకా ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అయితే మా ఇంట్లో అయిపోయిందని చెప్పి వేయలేదు. ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువేం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలా కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొద్దిసేపు మసాలా బాగా వేగిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలండి. ఇంకా తగినన్ని నీళ్లు పోసుకొని మీరు కావాలంటే ఒక విజిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే శనగల గ్రేవీ రెడీ అయిపోతుంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట ఉప్పు. అలా నేను అన్నీ వేసాను, ఉప్పు వేయడం మర్చిపోయాను. ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు ఉప్పు లేకుండా ఏ కూరలు మనం తినలేం కదా. ఉప్పు తగ్గించి తినగలుగుతాం కానీ ఉప్పు కంప్లీట్గా లేకుండా అయితే అస్సలు తినలేం కదా. ఈ కాస్ట్ ఐరన్ కడాయి కూడా నేను ఇండెక్స్ వ్యాలీ నుండే తీసుకున్నానండి. అసలు ఎంత వెయిట్ ఉందో ఇది కూడా. దీంట్లో అయితే నేను పూరీ చేస్తున్నాను. ఇది కూడా చాలా వెయిట్, చాలా బాగుంది. నార్మల్గా కాస్ట్ ఐరన్ మనం కడిగిన తర్వాత మళ్ళీ గ్యాస్ పైన పెట్టి హీట్ చేసి ఆయిల్ అప్లై చేయాలంటారు కదా, దీనికి అలా అవసరం ఏమీ లేదండి. ఆల్రెడీ వీళ్ళు ప్రీ సీజనింగ్ చేసి ఉంటారనమాట. కాబట్టి మనం కడిగేసి తేమ లేకుండా నీట్గా ఆరిపోయిన తర్వాత మనం ఎత్తి పెట్టుకోవచ్చు. ఇది అలా అదే తుప్పు పట్టడము అలా ఏమి కాదండి, అసలు బాగుంది. ఇది చాలా వెయిట్ ఉండడం వల్ల మన వంట కూడా త్వరగా అయిపోతుందండి. సో ఈ పూరీ చేసేలోపు మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టాం కదా, ఇవన్నీ కూడా బాగా స్టీమ్ అయిపోయాయి చూడండి. సో పూరీ ఇంకా శనగల కర్రీ రెడీ అయిపోయింది. కనీసం వీక్లో 1 టైం అయినా సరే ఇలా మనం శనగలు తీసుకోవడం చాలా మంచిదండి. శనగల్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి చూసారా. సో ఇవన్నీ కూడా సపరేట్గా తీసేస్తున్నాను. ఇలా సాంబార్లోకి మనం ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఇలా కుక్ చేసి వేయడం వల్ల టైం చాలా వరకు సేవ్ అవుతుందండి. ఇలా ముల్లంగిని కుక్ చేసి వేయడం వల్ల టేస్ట్ బాగోదేమో అనుకుంటారేమో, అసలు బాగోకుండా ఏమీ లేదండి, చాలా బాగుంటుంది. ఈ ముల్లంగి అనే కాదు, మీరు సాంబార్లోకి ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా వాటిని కుక్ చేసి వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నూనె కూడా చాలా తక్కువ పడుతుందన్నమాట. చాలామంది వెజిటేబుల్స్ ఏమైనా వేసి ఫ్రై చేస్తూ ఉంటారు కదా, చాలామంది నూనెలోనే ఫ్రై చేస్తూ ఉంటారు టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఎక్కువ నూనెలు తినడం అంత మంచిది కాదండి. ఇలా స్టీమ్ చేసుకుని తర్వాత మనం తిరగబాత పెట్టి చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ నూనె కూడా పట్టదనమాట. ఈ పొటాటోస్ని మేము ఉల్లగడ్డలు అంటాము. ఈ స్వీట్ పొటాటో ఉంది కదా, దీన్ని అయితే మేము గెనిసిగడ్డలు అంటాం. మీరేమంటారో కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉడికిచ్చిన పల్లీల్లోకి ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, లెమన్ జ్యూసు, ఇంకా తురిమిన క్యారెట్, కీరకాయ ఉంటుంది కదా, దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి బాగా కలిపేసామంటే సలాడ్ రెడీ అయిపోతుంది. ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈలోపు కుక్కర్లో పప్పు కూడా పెట్టేశాను అనమాట. సో ముల్లంగి సాంబార్కి ఇంకా ఈ పప్పు కూడా వేసి ఇంకొద్దిసేపు ఉడికిచ్చేసామంటే సాంబార్ రెడీ అయిపోతుంది. సో ఈ సాంబార్ చేయడానికి ఏమేమి వేసానో అవన్నీ కూడా వీడియో షూట్ చేయలేదండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫ్రైని అయితే మా సైడు ఉల్లగడ్డ పిట్టు అంటారు. ఇలా ఉడికించుకున్న ఉల్లగడ్డల్ని వేసి మంచిగా కలిపేసి కొద్దిసేపు మగ్గించుకున్నామంటే ఫ్రై రెడీ అయిపోతుంది. సో దీనికి నార్మల్గా మనం పోపు పెట్టుకుంటాం కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించుకున్న ఉల్లగడ్డ కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసి మగ్గించుకున్నామంటే ఉల్లగడ్డ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఉడికిచ్చిన స్వీట్ పొటాటోని ఇలా బాగా స్మాష్ చేసి ఇందులో కొద్దిగా బెల్లం పౌడరు ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుని తినాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట.
మళ్ళీ నాకు ఒక్కదానికే ఇలా ఇష్టం అనమాట. ఇంకా మా పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు ఇలా. కావాలంటే ఉడికిచ్చి అలాగే ఇచ్చామంటే తింటారు, కానీ ఇలా నెయ్యి బెల్లం వేసి కలిపి ఇస్తే మాత్రం వాళ్ళకి నచ్చదు. సో ఇన్ని వంటలు చేశాను కదా, అయినా షింక్లో గిన్నెలు చూడండి ఇవే ఉన్నాయన్నమాట. మీరు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే నేను పెద్దగా గిన్నెలు కూడా ఎక్కువ వాడింది ఏమీ లేదు. ఇంకా ఈ కంట్రీ డిలైట్ మిల్క్ వస్తుంది కదండి, గేదె పాలు, వాటిని తీసుకుంటున్నాను ఇప్పుడు. అంటే నా మొబైల్లో, మా ఆయన మొబైల్లో ఇలా బుక్ చేసాం. అంటే 4 days మనం బుక్ చేసుకుంటే మళ్ళీ 4 days వాళ్ళు ఫ్రీగా మిల్క్ ఇస్తారు కదా. సో అలా ఒక్కరోజు ఒకసారి నా మొబైల్లో, ఒకసారి మా ఆయన మొబైల్లో అలా బుక్ చేసుకొని తీసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మిల్క్. ఇంకా పాల నుండి వచ్చిన మీగడతో నేను ఇలా వెన్న చేశాను. ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈ వెన్న మొత్తం ఆల్రెడీ 1.5 months నుంచి స్టోర్ చేసి పెడుతున్నాను. ఆల్రెడీ వ్లాగ్లో షేర్ చేశాను కదండి, పాల నుండి మీగడ తీసి దాంతో మనం ఎలా వెన్న చేసుకుని ఆ వెన్న నుండి నెయ్యి ఎలా చేసుకోవాలి అని చెప్పి కూడా నేను ఆల్రెడీ వ్లాగ్స్లో పెట్టినాను. మీరు కావాలంటే వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నార్మల్గా నందిని పాలు కాగబెట్టి మీగడ తీసి దాన్ని వెన్నలా చేసి మళ్ళీ కాగబెట్టి నెయ్యి చేస్తాం కదా, అది ఎల్లో కలర్లో వస్తుంది. కానీ ఇది మాత్రం మీగడ కూడా వైట్గానే ఉంటుంది, నెయ్యి కూడా వైట్ కలర్లోనే వస్తుందన్నమాట. ఇది గేదె పాలు కదా, అందుకే అలా వస్తుందేమో అనుకుంటున్నా. నందిని పాలు తెచ్చుకుంటాం కదండి, అందులో మాత్రం మీగడ తీసి మళ్ళీ ఆ పాలతో మనం టీ పెట్టుకున్న టేస్ట్ ఏమంత బాగాలేదన్నమాట. కానీ కంట్రీ డిలైట్ మిల్క్తో మనం ఆ పాల మీద మీగడ తీసి మళ్ళీ మనం టీ పెట్టుకున్న, పాలు కాగబెట్టుకుని తాగుతున్నా టేస్టీగానే ఉన్నాయి. ఇంకా పెరుగు తోడు పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. అంటే నందిని పాలతో కంపేర్ చేస్తే కంట్రీ డిలైట్ పాలు టేస్టీగా బాగున్నాయి. ఇంకా వంట మొత్తం చేసిన తర్వాత నెయ్యి కాగబెడుతూనే ఇలా షింక్లో గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను. సో మీరు అమరన్ మూవీ చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి, సినిమా మాత్రం సూపర్గా ఉందన్నమాట. మూవీ మాత్రం చాలా బాగుందండి. అసలు మూవీ చూస్తున్నంతసేపు మనకు ఆ మూవీలో సాయి పల్లవి గారినో, శివకార్తికేయన్ గారినో చూస్తున్నట్లు అస్సలు ఉండదన్నమాట. రియల్ లైఫ్ ఇందు గారిని, ఇంకా మేజర్ ముకుంద్ వరదరాజన్ సార్ని, వీళ్ళిద్దరినే చూస్తున్నట్లే ఉంటుంది. మూవీ మాత్రం చాలా బాగుందండి, చూడకుంటే మాత్రం కంపల్సరీ చూడండి. ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. మన దేశం కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టి వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు. ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, వీళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మనం ఆడవాళ్ళము, మనము ఏ బాధ అయినా తట్టుకోగలుగుతాం, కానీ కడుపు కోత మాత్రం అస్సలు తట్టుకోలేము. మన బిడ్డలకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగులుతుందని తెలిస్తేనే ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళని పంపించము. అలాంటిది ఏ టైంకి వాళ్ళకి అవుతుందో, వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆర్మీకి పంపిస్తున్నారంటే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. ఈ మూవీ చూసిన చాలామంది పేరెంట్స్ అనుకోండొచ్చు, మన బిడ్డల్ని మాత్రం ఆర్మీకి పంపించకూడదు, ఇలా ప్రాణాలు పోకూడదు, బతుకుంటే బలిసాగు తినన్నా బ్రతకచ్చు, కానీ ఇలా మాత్రం ప్రాణం పోకూడదు అని చాలామంది అనుకోండొచ్చు. ఇంకా చాలామంది పేరెంట్స్ అనుకోండొచ్చు, బ్రతికితే ఇలా మేజర్ ముకుంద్ వరదరాజన్ సార్ లాగా బ్రతకాలి, పోతే దేశం కోసం ప్రాణాలు పోవాలి అని చెప్పి. అక్కడ వాళ్ళు దేశం కోసం అంతలా పోరాడుతున్నారు, ప్రాణాలు పోయినా లెక్క చేయడం లేదు. కానీ మనమేమంటే ఇక్కడ చిన్న చిన్న వాటికే బాధపడిపోయి చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసేసుకుంటున్నాం. ఇంకా ఇందు మేడం గురించి అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పలేమండి. మనం ఆడవాళ్ళము అంటే ఒక వైఫ్గా మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇంటికి లేట్గా వస్తున్నారు, ఏమైందో ఏమో అని చెప్పి టెన్షన్ పడతాము. డ్రింక్ చేస్తున్నారు అంటే ఎక్కడ హెల్త్ పాడు చేసుకుంటారో అని చెప్పి ఒకలాగా టెన్షన్ పడతాము. మనం ఇలా చిన్న చిన్న వాటికే ఇంత బాధపడిపోతూ, ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటాము. అలాంటిది వాళ్ళు ఆర్మీలో ఉన్నారు అంటే ఏ టైంకి ఏది జరుగుతుందో తెలీదు, ఏ టైంకి ఏ వార్త వినాల్సి వస్తుందో తెలీదు. ఈ మూవీ చూస్తే ఒక ఆడపిల్లగా మనం చాలా నేర్చుకోవచ్చండి. ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, ఎంత ధైర్యంగా ఉండాలో ఈ మూవీ చూస్తే నేర్చుకోవచ్చు మనం. ఈ క్యారెక్టర్ అంటే ఇందు మేడం క్యారెక్టరు సాయి పల్లవికి తప్పించి ఇంకా వేరే ఎవరికి సూట్ అవ్వదేమో అన్నంత బాగా యాక్ట్ చేసిందనమాట సాయి పల్లవి. ఫిదా మూవీ నేను థియేటర్లో చూడలేదన్నమాట. ఇంట్లో మా సాయి అంటే నా తమ్ముడు, వాడు టీవీలో అంటే పెన్ డ్రైవ్లో వేసుకొని వచ్చి టీవీలో పెట్టాడనమాట. స్టార్టింగ్ సాయి పల్లవిని చూసిన వెంటనే ఏంట్రా ఈ పిల్ల ఇలా ఉంది, ఈ పిల్ల పోయి హీరోయినా అనేసి అన్నాను. మా సాయి అయితే నువ్వు మూవీ మొత్తం చూడు, లాస్ట్కి నువ్వు సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ అయిపోతావు అనేసి అన్నాడు.
పిల్ల అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి. మీరు అమ్మాయి అని ఎలా అంటారో మా సైడ్ మేము పిల్ల అని అలా అంటాం అనమాట. ఆ మూవీ మొత్తం చూసిన తర్వాత నిజంగానే నేను సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఫిదా మూవీలో నాకు చాలా బాగా నచ్చేసింది. మళ్ళీ అమరన్ మూవీలో సాయి పల్లవి నాకు చాలా నచ్చేసింది. అమరన్ మూవీ చూసింటే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకొని చాలా రోజులు అనకూడదు కానీ నెలలు అయిపోయిందండి. అప్పటి నుంచి వాడకుండా అలాగే పెట్టినానమాట. ఎందుకంటే ఈ ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే వీక్లీ వన్స్ మనం క్లీన్ చేసుకుంటే అంత కష్టం అవ్వదు, కానీ ఒక 15 డేస్కో 1 మంత్కో అలా క్లీన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. లోపలనే కింద అడుగులోనే జిడ్డు పట్టినట్లు అయిపోతుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వీక్లీ వన్స్ మనం క్లీన్ చేసుకున్నామంటే మాత్రం కష్టం ఏమి ఉండదు. అందుకని చెప్పి నేను పక్కన పెట్టేసినాను. సరే ఇంకా ఇప్పుడు వాడుకుందాము అని చెప్పి తీస్తున్నాను. ఈ నూనె క్యాన్ అయితే 17 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. దీనైతే మనకి పెళ్ళిలో సారా పెడతారు కదా, అంటే మన అమ్మ వాళ్ళు మనకి వంటకు కావాల్సిన గిన్నెలన్నీ ఇస్తారు కదా, అలా ఇచ్చిన గిన్నెల్లో ఈ క్యాన్ కూడా ఒకటి అనమాట. అప్పటి నుంచి ఈ క్యాన్ని నూనెకి వాడుతూ ఉన్నాను. ఈ నూనె క్యాన్స్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేసినాను అనమాట. మళ్ళీ నేను కడకుండా అలాగే నూనె వేసాను అనుకుంటారేమో. నేను ఏది ఇంటికి తీసుకొచ్చినా, అంటే ఇలా ఏదన్నా సామాన్లు ఇంటికి తెచ్చినా వాటిని ఫస్ట్ నీట్గా కడిగేసి పెట్టుకుంటాను. అలా అప్పుడెప్పుడో కడిగి పెట్టేశాను అనమాట బాటిల్స్. వాటిని ఇప్పుడు యూస్ చేస్తున్నాను. సో కంప్లీట్ వ్లాగ్ షూట్ చేసి డే ఇన్ మై లైఫ్ అని పెడదాం అనుకున్నా, కానీ ఇక్కడికి వంటింట్లో పని అయ్యింది, కరెంటు పూడ్చింది. మా ఇంట్లో కరెంట్ ఉంటేనే కొంచెం వెలుతురు ఉంటుందన్నమాట. కరెంట్ లేకుంటే అసలు చీకటి బూత్ బంగ్లా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఆ రోజు ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోయిందనమాట. సో ఉల్లగడ్డ తాలింపు చేశాను. ఇదైతే టమాటో రసం అండి, అసలు సూపర్గా వచ్చిందనమాట. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసాం కదా, ఇంకా రైస్, ముల్లంగి సాంబారు. సో ఇవన్నమాట ఆ రోజు చేసిన వంటలు. ఇంకా మధ్యాహ్నం చేస్తాను కదా, ఇంకా నైట్కి అయితే పెద్దగా ఏం చేయనండి. దోశ పిండి ఉన్నింది అనుకోండి, దోశలు చేస్తాను, లేదా ఇడ్లీలు పెట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం చేసిన ఈ పులుసు దానికి సూట్ అయితే ఈ పులుసు వేసుకొని తినేస్తాం అనమాట. లేదు ఇది సూట్ అవ్వదు అంటే దానికి చట్నీనో కారమో ఏదో ఒకటి చేసుకుంటాము. ఇంకా బ్రౌనీకి మిన్నీకి అయితే ఇలా రైస్లో క్యారెట్, ఇంకా ఒక కోడిగుడ్డు, మనం కావాలంటే బాయిల్ చేసిన పొటాటో అయినా సరే వేసుకోవచ్చండి. ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఇలా ఉడకబెట్టేసి ఇలా రైస్లో కలిపి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇదైతే ఆ రోజు ఈవినింగ్ 8:30కి అనమాట. సో మా అన్న కూతురుది బర్త్డే ఆ రోజు. సరే ముందుగానే ఫోన్ చేసిందనమాట మా అమ్మ, ఇలా ఈవినింగ్ వచ్చేసేయి ఇంటికి అని చెప్పి. మా వేదాకి టెస్ట్ ఉన్నిందని చెప్పి నేను వచ్చే కాదని చెప్పాను. ఇంకా మా అన్న నైట్ 7కి ఫోన్ చేసి ఇక్కడే ఆర్ఆర్ నగర్లో చిన్న పార్టీ హాల్ లాగా ఉంది, అక్కడే కేక్ కట్ చేద్దాము, పెద్దగా ఎవరు రారు, మేము అంతే, వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ చేశారనమాట. ఇంకా మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా గబగబా రెడీ అయ్యి వెళ్ళాము. ఇట్టే ఉన్నింది, ఇది కొత్త పెట్టినట్టున్నారు. మోక్షి. సో నేనైతే డైరెక్ట్గా అలాగే వాయిస్తో పాటు పెట్టేద్దాం అనుకున్నా, కానీ అక్కడ సాంగ్స్ పెట్టినారనమాట. ఇంకా మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా లక్కీ అయితే ఫుల్ ఖుషి అయిపోయిందండి. 1 వీక్ ముందు నుంచే నాకు ఈరోజే బర్త్డే చేసేయండి, ఈరోజే కేక్ తెచ్చి కట్ చేసేయండి, దానికి బర్త్డే అంటే అది ఎంత పిచ్చో అసలు. ఫోన్ చేసినప్పుడల్లా అత్త ఈరోజు నా బర్త్డే, నువ్వు బిన్నాగా వచ్చేసేయి, కేక్ కట్ చేసేద్దాం అని చెప్పి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వీడియో కాల్ చేస్తుంది. అత్త ఈరోజు నా బర్త్డే, ఈవినింగ్ వచ్చేయి, కేక్ కట్ చేసేద్దాం అని చెప్తుంది. మా మోక్షి బర్త్డే ఏమో May 13కి వస్తుంది, మా నిత్య బర్త్డే ఏమో May 15, మా వేద బర్త్డే అయితే May 25. ముగ్గురిది ఒకే మంత్లో వచ్చింది. మా లక్కీది మాత్రము November 29కి లక్కీ బర్త్డే. ఇంకా మా నిత్య, వేద, మోక్షి వీళ్ళ ముగ్గురిది కూడా మేలో వస్తుంది కాబట్టి మేలో హాలిడేస్ ఉంటాయి.
స్కూల్ ఓపెన్లో ఉండదు కదా, హాలిడేస్ ఉంటాయి కాబట్టి పాపం వాళ్ళు స్కూల్కి చాక్లెట్స్ తీసుకెళ్ళడం అవి ఏవి ఉండవన్నమాట. అందుకని మా లక్కీ స్కూల్కి చాక్లెట్స్ అని తీసుకెళ్ళిందంట. మోక్షి నా బర్త్డేకి ఎప్పుడు స్కూల్ హాలిడేనే ఉంటుందని చెప్పి పాపం ఫీల్ అయిపోయి ఫేస్ కొంచెం డల్గా పెట్టేసుకునింది ఆ రోజు. ఇంకా అంతేకాదు, ఎవ్రీ ఇయర్ కుప్పంలో జాతర చేస్తారు కదా, మా సుకన్య వాళ్ళ ఊరు కుప్పము. సో ఇంకా జాతర టైంలో పాపం అక్కడే ఉండిపోతుంది. మా మోక్షి బర్త్డే ఏమో కుప్పంలోనే చేస్తారు, దానికన్నా బర్త్డే మాత్రం అక్కడ చేస్తారు, లక్కీకి మాత్రం బాగా చేస్తున్నారు అని చెప్పి ఫీల్ అయిపోతా ఉంది. అంతే కదా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఒకరికి మంచిగా చేసి ఇంకొకరికి చేయకపోతే జలస్ ఫీల్ అయిపోతారనమాట. జూన్లో మా అమ్మ పుట్టినరోజు అనమాట. ఆ రోజు సేమ్ ఇదే పార్టీ హాల్లో ఇదే రూమ్లోనే సేమ్ డెకరేషను. మా అమ్మ కేక్ కట్ చేయించాము. మళ్ళీ అప్పటి నుంచి మా లక్కీ నాకు అక్కడే చేపియాలి, నాకు అక్కడే కేక్ కట్ చేపియాలి అని చెప్పి అప్పటి నుంచి అడిగి ఇంకా మా అన్న అయితే సర్ప్రైజ్గా పిలుచుకొచ్చాడు. అసలు ఇంట్లో మా అమ్మకి కానీ మా సుకన్యకి కానీ ఎవరికి చెప్పలేదంట ఇలా అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేద్దామని చెప్పి. అందరూ అదే సర్ప్రైజ్గా వచ్చారు ఆ రోజు. అంటే హోటల్కి వెళ్దాము, లక్కీ బర్త్డే కదా, హోటల్లో తిందామని చెప్పాడంట. ఇంకా నాకు ఫోన్ చేసి నన్ను ఇట్లా రమ్మన్నారు కదా, మీ వదిన అట్లా వస్తుంది, మనం ఇట్లా వెళ్ళి హోటల్లో తినేసి ఇంటికి వచ్చేద్దాము అని చెప్పారంట. ఇంకా వీళ్ళందరూ మంచిగా బాగా ఆడుకున్నారు. నైట్ 10 వరకు మేము అక్కడే ఉన్నాం అనమాట. 10 తర్వాత మేము నందన ప్యాలెస్కి వెళ్ళి అక్కడ మంచిగా తినేసి దాని తర్వాత నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేసి మా అన్న వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 11:40 అయిందంట. మా అమ్మకున్నంత ముందు జాగ్రత్త ఇంకెవరికి ఉండదేమో. ఇంకా కేక్ కట్ చేస్తాం కదా, ఆ కేక్ అక్కడే వదిలేసాక అవుతుందా అని చెప్పి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే బాక్సులు తీసుకొని వచ్చేసింది అనమాట. నాకు ఒక బాక్స్లో వేసి ఇంటికి ఎత్తుకెళ్ళు, మేము ఒక బాక్స్లో వేసి ఇంటికి ఎత్తుకెళ్తామని చెప్పి 2 బాక్సులు ఎత్తుకొని వచ్చింది. ఇంకా సగం కేక్ అయితే అక్కడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.